నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన మీద భారతదేశం ఒకటే కాదు యావత్తు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయినటువంటి సంఘటన. ఎక్కడైనా మిలిటెంట్స్ సోల్జర్స్ దెబ్బలాడు కొట్టుకోవడం కాల్చుకోవడం చంపుకోవడం చూసాం, కానీ ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 28 మంది టూరిస్టుల మీద అటాక్ చేసేటువంటి మతం కులం పేరు కనుక్కుని వెతికి కాల్చి చంపినటువంటి సంఘటన భారతదేశంలో జరగడం చాలా బాధాకరమైన విషయం. అది పాకిస్తాన్ ప్రేరేపిత మిలిటెంట్స్లో జరిగినటువంటి ఈ సన్నివేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోని భారత జాతి కానీ ప్రపంచంలో కానీ ఎవరు కూడా క్షమించకూడదని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే మామూలుగానే ప్రొటెక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి దేశభక్తుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో సంఘటన జరిగిన వెంటనే కూడా టెలికాన్ఫరెన్స్లో మమ్మల్ని అందరూ తీసుకోవడం, మమ్మల్ని అందరూ టెలికాన్ఫరెన్స్లో తీసుకుని ప్రతి చోట కూడా ఈ నిరసనలు వ్యక్తం చేయడం, వాళ్ళకి ఆత్మశాంతి ఇచ్చారు, కొమ్మతులు ర్యాలీ చేయలేదు, మానవహారాలు చేయడం, దీక్షా శిబిరాలు పెట్టడం జరిగింది. అంటే వీటి వల్ల జరిగిపోయిన సంఘటన దీనివల్ల ఏం జరుగుతుంది అన్నది కాదు. దీనివల్ల ఒక మోడీ గారికి కానీ భారత జవాన్లకు కానీ భారత సైన్యానికి కానీ ఎవరికైనా సరే రేపు కొన్ని కోట్ల మంది మన వెనకాల ఉన్నారు అన్నటువంటి ఒక భరోసా, ఒక తన్ను అది ఇవ్వడానికి ఇది ఖచ్చితంగా దీన్ని ఇవాళ ఒకరోజు 2 రోజులతో ఆగేది కాదు. పీఓకే క్లియర్ అయ్యేదాకా కూడా భారతదేశంలో ప్రతి చోట దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట కూడా భారతదేశం, ఎందుకంటే కోట్లాది రూపాయలు కోట్ల లక్షల రూపాయలు వేళకి ఆ జమ్మూ కాశ్మీర్ పీఓకే మీద ఖర్చు పెడతా ఉన్నాం. అనేక ప్రాణాలు పోతా అవుతున్నాయి. యుద్ధం చేసేంటారా మీరే కాకినాడలో కూర్చొని యుద్ధం చేసేంటారా అని చెప్పి రెచ్చగొట్టి మాట్లాడతాను ఎవరన్నా అనొచ్చు. కానీ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ నిజంగా కానీ పీఓకేని కంట్రోల్ చేసుకోవడానికి అక్కడికి మన భారత సైన్యం వెళ్తే కనీసం టీలు మోయడానికల్లా మేము వెళ్ళి దానికన్నా పనికొస్తాం కదా, ఆ పని చేయడానికన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పీఓకే విషయం తేలి దాన్ని ఇదే సిచ్యువేషన్ ఇదే టైంలో పీఓకే విషయం తేల్చాలని చెప్పి ఈ విషయంలో మోడీ గారు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. మోడీ గారు మన అందరూ కూడా దన్నుగా నిలబడాలని, కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం మీద ఈ కార్యక్రమాలు కొనసాగాలని చెప్పి. నమస్కారం. రోజున జమ్మూ కాశ్మీర్లో బైసర్ అనేటువంటి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించినటువంటి పర్యాటకులు ఆత్మకు శాంతి చేకూరాలని, పర్యాటకులు కుటుంబీకులకు అందరికీ కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం కోసం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యాలయాల వద్ద జెండా అవతరణ చేసుకుని నిన్న సాయంత్రం అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ నాయకులు కూటమి భాగస్వాములతో కలిపి వారికి మద్దతుగా కొవ్వొత్తులు ర్యాలీ చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఈరోజు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మత్తుపాడు నియోజకవర్గంలో మత్తుపాడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వేడిశెట్టి కిరణ్ గారి యొక్క ఆధ్వర్యంలో కత్తిపూడిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నిరసనలో పాల్గొని ఎవరైతే ఉగ్రవాదుల చేతుల్లో అతి దారుణంగా కిరాతంగా చంపివేయబడ్డారో వారి యొక్క ఆత్మకు
శాంతి చేకూరాలని ఈరోజు కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం సాయంత్రం నాడు చనిపోయినటువంటి భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని జనసేన పార్టీ కన్నీటి నివాళులు అర్పిస్తూ రేపు సాయంత్రం మానవాహారంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కార్యక్రమం చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటువంటి చర్యల్ని యావత్ భారతదేశం ఖండించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ ఉగ్రవాద దాడులు తెలియజేసి ఇటువంటి కిరాతకులకు మద్దతు ఇచ్చేటువంటి దేశాలను కూడా మనం ఎదుర్కోవాలని పిలుపుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఇటువంటి కార్యక్రమాలు జనసేన పార్టీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏదేమైనా చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా వారందరి కుటుంబాలకి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.